హలో ఆల్, ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా. అదేవిధంగా గృహప్రవేశాలు, మ్యారేజెస్ ఇట్లాంటివి కూడా స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. మాకైతే మా హస్బెండ్ వాళ్ళ కొలిక్ వాళ్ళది హౌస్ వాళ్ళు గృహప్రవేశం ఉంటే దానికి గిఫ్ట్ కోసం అయితే మేము వెళ్ళామన్నమాట. ఆ రోజు చాలా చూసాము. ఫస్ట్లో నేను మీకు చూపించిన క్లాక్ అయితే వాళ్ళు ఫైనల్గా డిసైడ్ చేసేసారు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని రాధాకృష్ణ పెయింటింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. నేనైతే ఇట్లాంటివి చూడండి అని చెప్పన్నాను. బట్ రాధాకృష్ణ పెయింటింగ్స్ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు ఉంటున్న ప్లేస్కి వెళ్ళడానికి 3-4 hours జర్నీ పడుతుంది, తీసుకెళ్ళడం కష్టమవుతుందని చెప్పి రాధాకృష్ణ పెయింటింగ్ అయితే వద్దనుకున్నారు. ఇంకా ఇట్లాంటివి కూడా చూసాము, గ్లాస్లో ఉండి ఇలా బాగున్నాయి కదా. నాకైతే ఇది వెంకటేశ్వర స్వామిది ఇది చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 2250 అరౌండ్ అంతా అట్లాగే ఉంది. కానీ నాకు ఇక్కడ కంటే కూడా మనం తిరుమల వెళ్ళినప్పుడు తిరుమలలో కంటే తిరుపతి కింద చూస్తే ఇంత కాస్ట్ అయితే పడవు. అక్కడ తీసుకోవడం చాలా బెటర్ అనిపించింది. బట్ గిఫ్ట్ కోసం ఇప్పటికిప్పుడు అక్కడికైతే వెళ్ళలేము కదా. ఇంకా కొన్ని రాధాకృష్ణ పెయింటింగ్స్ అయితే చూశాను. నాకైతే అసలు ఇదైతే చాలా బాగా నచ్చేసింది. జస్ట్ 550 రూపీస్ పడింది. ఎల్ఈడి స్క్రీన్ వస్తుంది, లైటింగ్ వస్తుందంట, చాలా బాగా అనిపించింది. మా వాడేమో 2 బాల్స్ చేతిలో పట్టుకొని వాడు ఉన్నాడు, అక్కడే ఆడుతూ ఉన్నాడు కూడా. అండ్ మీకు ఏ గిఫ్ట్ నచ్చితే కామెంట్ చేయండి.